ప్రేమ కలిగిన తండ్రి, గడిచిన వారమంతా కాచి కాపాడి ప్రయాణాల్లో తోడుగా ఉండి ఆరోగ్యం విషయంలో సహాయం చేసి తిరిగి మరలా మీ పిల్లలతో వాక్యాన్ని పంచుకోవడానికి సంఘంలోనికి నన్ను చేర్చినందుకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు చక్కగా సెలవు దినం. మీ పిల్లలందరూ మీ సన్నిధికి వచ్చారు మీ వాక్యం వినడానికి. మంచి మాటలు నేర్చుకుని తండ్రి, విశ్వాసంలో బలము పొంది అనేకులకు మీ గురించి ప్రకటించే పిల్లలుగా దీవించమని ప్రార్థిస్తూ క్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన విన్నపాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, చేరువచ్చిన మీ అందరికీ క్రీస్తు వారి నామంలో శుభములు వందనములు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృప తిరుగు మరలా మనం అంతా దేవుడి సన్నిధిలో కూర్చున్నాం. ముందుగా ఒక పాఠం వేసాం. మొదటి పాఠం కరపత్రంలో బైబిల్ చెప్పిన ఆ ప్రవక్త ఎవరు, ఇది ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, ఈరోజు గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం అని చెప్పి క్రైస్తవులందరూ నానా రకాలుగా ఆనందిస్తున్న రోజు ఇది. క్రీస్తు మా కొరకు చనిపోయాడు, మాకు రక్షణ వచ్చింది అని ఆనందించటంలో తప్పులేదు. కానీ ఆయన భుజాలపైన మోపిన బాధ్యతను మర్చిపోవటం, ఆయన మనకు అప్పగించిన భారాన్ని మర్చిపోవటం, దేవుడు ఏదైతే మన భుజాలపైన ఆయన పక్షాన మనకు అప్పగించాడో పని, ఆ పనిని విస్మరించటం దేవుణ్ణి సంతోషపెట్టేది కాదు, దేవుణ్ణి ఆనందపెట్టేది కాదు. ఈరోజు క్రీస్తు పైన ఎంతో భయంకరమైన దాడి, ఆయన జీవితం పైన, ఆయన బ్రతుకు పైన, ఆయన చేసిన సువార్తల పైన, ఆయన బ్రతికిన బ్రతుకు పైన ఎంతోమంది వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు ప్రతి క్రైస్తవుడు స్పందించి నిజాన్ని వెలికి తీసి సమాజం ముందు పెట్టవలసిన బాధ్యత క్రైస్తవులకు ఉంది. నిజానికి ఆ ప్రవక్త ఎవరు అన్న పాఠాన్ని ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, బైబిల్లో దేవుడు ఒక ప్రవక్త మీ కొరకు పుట్టబోతున్నాడు అని యేసు ప్రభు గురించి రాయబడిన ప్రవచనాన్ని మరికొందరు దొంగిలించారు. ఆ వచనాన్ని దొంగతనం చేశారు. వారెవరో కాదు, ఇస్లాంకి సంబంధించిన కొంతమంది మతోన్మాదులు. అందరూ కాదు, ప్రతి మతంలోనూ ఉన్మాదులు ఉంటారు, కుల ఉన్మాదులు ఉంటారు, ప్రేమోన్మాదులు ఉంటారు, అలాగే ప్రతి మతంలోనూ ఉన్మాదులు ఉంటారు. ఈ ఇస్లాంకి సంబంధించిన మతోన్మాదులు ఎవరైతే ఉన్నారో, జకీర్ నాయక్ కానివ్వండి, వాళ్ళ గురువు అహ్మద్ దీదాద్ కానివ్వండి, అహ్మద్ దీదాద్ యొక్క శిష్యుడే జకీర్ నాయక్, జకీర్ నాయక్ శిష్యుడే మన తెలుగులో ప్రసంగాలు చేసే షఫీ. వీళ్ళంతా ఒకే బడిలో చదువుకున్న వాళ్ళు. గురువు ఏది చెప్తే అక్కడ హిందీలో కానీ, ఇంగ్లీష్లో కానీ, ఉర్దూలో కానీ యాజ్ టీజ్గా దాన్ని డబ్ చేసేస్తూ ఉంటారు తెలుగులో. జకీర్ నాయక్ ఇంగ్లీష్లో డబ్ చేస్తాడు. మన తెలుగు రాష్ట్రంలో షఫీ ఫేమస్ కనుక, తెలుగు వచ్చు కనుక అలా గురువు చెప్పిందే యాజ్ టీజ్గా తెలుగులో చెప్తూ ఉంటాడు. వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇప్పుడు బైబిల్ అనగానే ఎవరెస్ట్, అది శిఖరం. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది బైబిల్ని విశ్వసించారు, ప్రభువుని నమ్ముతారు. ఇప్పుడు వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఆ బైబిల్లో మా మహమ్మద్ ఉన్నాడని చెప్పాలి. జాగ్రత్తగా వినండి. బైబిలు మా మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పింది అని ఎలాగైనా నిరూపించుకోవాలని అష్టకష్టాలు పడతారండి. గురువు మొదలుకుని శిష్యుల వరకు, మీ బైబిల్లో మా మహమ్మద్ ఉన్నాడు, మీ బైబిల్లో మా మహమ్మద్ ప్రవక్త ఉన్నాడు అని చెప్పుకొని వచనాలను, అక్కడ రాయబడిన
బైబిల్లో ఉన్న వచన భాగాలు ఏవైతే ఉన్నాయో వాటిని క్లెయిమ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఆ వచనం మా మహమ్మద్ గురించే, అదిగో అక్కడ రెఫరెన్స్ ఉంది కదా, అది మా మహమ్మద్ గురించే, అదిగో అక్కడ వచనం దేవుడు చెప్తున్నాడు కదా, అది మా ప్రవక్త గురించే అని బైబిల్ను వక్రీకరించారు. వక్రీకరించి వాళ్ళు ఏదైతే వాళ్ళ ఇస్లాంని పెంచుకోవాలనుకుంటున్నారో, ఎవరి మతాన్ని వాళ్ళు ప్రకటించుకోవచ్చు, తప్పులేదు. కానీ మా మతాన్ని గొప్ప చేసుకోవడానికో లేదా మేము నమ్మిన దాన్ని గొప్ప చేసుకోవడానికి అవతల దాంట్లోనూ కూడా ఉందంటాం తప్పు. ఈ తప్పు మన వాళ్ళు కూడా చేశారు. హైందవ గ్రంథాల్లో క్రీస్తున్నాడని చెప్పి బైబిల్కు అగెనెస్ట్ బోధోడు చేశారు క్రైస్తవ్యంలో. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న గొడవలకు ఇదే ప్రధాన కారణం. ఎవరి దేవుడినో ఆ గ్రంథంలో చూపించుకోవాలి, కానీ బైబిల్లోనేమో మహమ్మద్ని చూపిస్తారట. మన వాళ్ళేమో కొంచెం ఎక్స్ట్రీమ్ అయ్యి హైందవ సోదరుల గ్రంథాలు ఉంటే అందులో మా యేసుప్రభుని చూపిస్తూ ఉంటున్నారు వీళ్ళు. క్రీస్తు లేఖనాలలో మాత్రమే ఉన్నాడు, ఇంకెక్కడ ఉండడు, ఎక్కడ కనపడ్డు. అలాగే ఇప్పుడు ఈరోజు మనం మాట్లాడుకుంటున్నట్టుగా మహమ్మద్ బైబిల్లో ఉన్నాడా? మహమ్మద్ గురించి బైబిల్ చెప్పిందా? ఎంత దిగజారిపోయారంటే ఈ ఈ ఎవరు ఫస్ట్ వీళ్ళ గురువు అహ్మద్ దీదద్ అతను చేసిన ప్రసంగం ఏంటంటే, మీ బైబిల్లో డైరెక్ట్గా మా మహమ్మద్ పేరుంది అని చెప్పాడు. బైబిల్ పూర్తిగా చదివిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? కంప్లీట్గా ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఎవరైనా చదివారా? ఓ 2-3 చేతులు లేసినాయి కదా. ఎక్కడైనా మీకు పేరు కనబడిందా? మనకు కనపడదు, వాళ్ళకి కనబడుద్ది. బైబిల్లో మహమ్మద్ ప్రవక్త పేరు ఉందన్నాడు. ఎక్కడుందంటే పరమగీతాల్లో ఉందన్నాడు. పరమగీతాలు చాలా చిన్న పుస్తకం అది. మీరు పోనీ ఈరోజు ఇంటికి వెళ్ళి పరమగీతాలు చదవండి, అందులో మనకెక్కడ కనపడదు, తెలుగులో కనపడదు, హిబ్రూలో ఉందని చెప్పారండి. పరమగీతాలు 5:16 చదివితే అక్కడ వర్ణిస్తున్నాడు, ఇశ్రాయేల్ జనాంగం గురించి వర్ణిస్తూ 5:16 చదవండి. అతని నోరు అతి మధురము, అతడు అది కాంక్షణీయుడు, యెరూషలేము కుమార్తెలారా ఇతడే నా ప్రియుడు, ఇతడే నా స్నేహితుడు. అక్కడ ఉంది చూసారా, ఇతడే నా ప్రియుడు అనుందా? దాన్ని ఒరిజినల్ హిబ్రూ భాషలోకి వెళ్ళిపోయారు కండి. అక్కడ హిబ్రూ భాషలో ఏమని ఉంటుందంటే మహమ్మదీం అని ఉంటుంది. హిబ్రూ భాషలో ప్రియుడు అన్న దగ్గర, ప్రియుడు అన్న భావం మనకు అర్థం కావడానికి ఆ భాషలో ఏమని రాశారంటే, హిబ్రూలో ఏమని ఉంటుందంటే మహమ్మదీం అని ఉంటుంది. ఆ మహమ్మదీం అన్న పదాన్ని పట్టుకుని అదిగో అతనే మహమ్మద్ అంటారు వాళ్ళు. ఎలాగుంది ఇది? పరమగీతాలు 5:16లో మహమ్మద్ ఉన్నాడు అంటారు వీళ్ళు. ఏమండి, ఒకవేళ ఇది నిజమనుకుంటే ఇప్పుడు మహమ్మద్ అనేసరికి పురుషుడా స్త్రీయా? మహమ్మద్ ప్రవక్త పురుషుడా స్త్రీయా? పురుషుడు కదా. ఇప్పుడు ఈ మహమ్మదీం అనే హిబ్రూ పదం పరమగీతాల్లో ఒకటే లేదు, చాలా చోట్ల ఉంది. చాలా చోట్ల ఎక్కడుందంటే ఇంకో చోట. ఇప్పుడు యెహెజ్కేలు గారు భార్య చచ్చిపోతుంది, తెలుసా మీకు? మీ భార్య చచ్చిపోతుందని ప్రవక్తతో మాట్లాడుతున్న టైంలో నీకు ఇంపుగా ఉన్న దాన్ని ఒకటి నీ దగ్గర నుంచి తీసేస్తాను అంటాడు. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15 చూడండి. యెహెజ్కేలు గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనం. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నరపుత్రుడా, నీ కన్నులకు ఇంపైన దానిని నీ యొద్ద నుండి ఒక్క దెబ్బతో తీసివేయబోచున్నాను అన్నాడా? అక్కడ నీ కన్నులకు ఇంపైన దానిని అన్నాడు కదా. ఇంపైన దానిని అంటే దేన్ని తీసేశాడు? భార్యని తీసేశాడు, తెలుసు కదా. భార్య చచ్చిపోయింది, ఆయన భార్య. ఇప్పుడు నీ కన్నులకు ఇంపైన అనుందా? హిబ్రూ భాషలోకి వెళ్ళారనుకోండి, అక్కడ ఇంపైన అన్న దగ్గర మహమ్మదీం అని ఉంటుంది. ఇప్పుడు నిజంగా మీరు మహమ్మదీం అని ఉన్న పదం మహమ్మద్దే అని మీరు క్లెయిమ్ చేసుకుంటే, ఇక్కడ చచ్చిపోయిన ఆవిడ గురించి ఏమని రాశాడు? భార్య గురించి. ఇంతకీ మీ ప్రవక్త పురుషుడా స్త్రీయా? చూసారా తేడా వచ్చింది? చూసారా? ఇప్పుడు ఆ కింద ఉన్న పాపం అమాయకులైన ఇస్లాం సోదరులకి ఈ పదం తెలుసా? ఈ విషయాలు తెలుసా? వాళ్ళకి తెలీదు. మహమ్మద్ ప్రవక్త బైబిల్లో ఉన్నాడని ఇతను చెప్పగానే ఆ చప్పట్లు కూడా అతను కింద వాళ్ళు పాపం. ఇలా ఎవడికి వాడు బైబిల్ పైన, బైబిల్లో ఉన్న వచనాలను వక్రీకరించి
ఏమంటే అవి మా కోసమే, అవి మా కోసమే, అవి మా కోసమే అని చెప్పుకుంటుంటే ఏమన్నా ఆ అమ్మాయికి ఇస్లాం సోదరులు పాపం ఆనందపడుతున్నారు, ఇదేదో పెద్ద జ్ఞానం అనుకుని. ఈరోజు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇలా ఎంత దారుణంగా బైబిల్ని వక్రీకరించారంటే, ప్రభు గురించి రాయబడిన అనేక సందర్భాలను అవి మా మహమ్మద్ గురించి రాయబడ్డాయి, మా మహమ్మద్ గురించి రాయబడ్డాయి. ఏమండి, ఇదంతా మనం ఎందుకు తెలుసుకోవాలి? ఎందుకు తెలుసుకోవాలంటే, వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు ఏదో బురద జల్లుతున్నారు కదా, మనం ఎందుకు తెలుసుకోవాలని మీరు అనుకుంటారేమో. చివరికి వాళ్ళు మోటో ఏంటో తెలుసా? చివరికి వాళ్ళు అమాయకులను ఎలా మోసం చేస్తారో తెలుసా? బైబిలులో మహమ్మద్ ఉన్నాడు కనుక, జాగ్రత్తగా వినండి, బైబిలులో మహమ్మద్ ఉన్నాడు అని నిరూపించి చివరికి వాళ్ళు ఏం చెప్తారంటే, ఈ ప్రపంచానికి చిట్ట చివరి ప్రవక్త మహమ్మద్, అతను ఒక గ్రంథం రాశాడు, ఖురాన్ను, అది నమ్మితేనే నీకు స్వర్గం లేదంటే నరకం అంటారు. అప్పుడు అంటే వీళ్ళ టార్గెట్ ఏంటంటే, యేసుక్రీస్తుల వారిని నమ్మిన వాళ్ళు, జాగ్రత్తగా వినండి, ప్రభువుని నమ్మి విశ్వసించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టుకున్న బైబిల్ ఏదైతే ఉందో ఆ బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అని నిరూపించి ఆ మహమ్మద్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోవాలి ఈ బైబిల్ నమ్ముతున్న విశ్వాసులందరినీ, క్రైస్తవులందరినీ. ఎందుకంటే బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు అని నమ్మారనుకోండి, ఆ మహమ్మద్ మీకు చివరి ప్రవక్త, ఆయన మాటలు మీరు నమ్మితేనే మీకు స్వర్గం. బైబిల్ దగ్గర ఆగిపోయారంటే మీకు స్వర్గం రాదు అంటారు వాళ్ళు. దానికి శతవిధాలుగా చేస్తున్న ప్రయత్నం ఏంటంటే, బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు, బైబిల్ మహమ్మద్ ప్రవక్త గురించి చెప్పింది అని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారండి. దేవుని పిల్లలరా, నువ్వు నమ్మిన గ్రంథం ఏదైతే ఉందో బైబిల్, నువ్వు నమ్మిన గ్రంథం, నువ్వు విశ్వసిస్తున్న గ్రంథం పైన ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, ఆ గ్రంథంలో లేనివి మాట్లాడుతున్నప్పుడు, దేవుడు బైబిల్లో మాట రాశాడు మనందరికీ. ఏంటది? యోధా పత్రికలో ఉంటుంది. మీకు కలగబోవు రక్షణను గూర్చి ఇదిగో దేవుడు ముందుగా రాయించాడు. ఆ రక్షణ నిమిత్తం దేవుడు ఏర్పాటు చేసిన బోధ ఏదైతే ఉందో ఆ బోధ నిమిత్తము మీరు అందరూ ఏం చేయాలి? పోరాడాలి. యోధా పత్రిక తీయండి. మనకెందుకండి బైబిల్ గురించి ఎవరేమంటే మనకెందుకండి? క్రైస్తవ్యంలో చాలామంది ఇలాగే ఉంటారు. మనకెందుకు వాళ్ళు ఏదో అంటే అనుకుంటున్నారేమో. కాదు, బైబిల్ను తప్పుపడుతున్నప్పుడు, బైబిల్ను వక్రీకరిస్తున్నప్పుడు దేవుడు క్రైస్తవులను ఏం చేయమన్నాడు? యోధా పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూడండి. 1వ అధ్యాయం ఉంటుంది, ప్రియులరా మనకందరికీ కలిగేడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి గలవాడనై ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము, అది క్రైస్తవుడు దేనికోసం పోరాడాలట? బోధ. బైబిల్లో రాయించబడిన బోధను ఎవడైనా వక్రీకరిస్తున్నాడు అనుకోండి, నువ్వు నిజంగా ప్రభు మీద నీకు భక్తి ఉంటే, విశ్వాసం ఉంటే, ప్రేమ ఉంటే, అయ్యో మా ప్రభు బైబిల్ని ఎలాగా, ప్రభు మాటను ఎలాగా మీరు వక్రీకరించేస్తారు అని గలమెత్తాలి. ఆ బోధ నిమిత్తం పోరాడాలి. వాళ్ళు చెప్తున్నది అసత్యం అని సత్యాన్ని ప్రపంచానికి, ప్రజలకు తెలియచెప్పాలి. అందులో ఒక పాట వినండి. ఈరోజు మనం వేసిన పాఠం, నేను వీడియోలు చూపించేవాడిని కానీ అవన్నీ కొన్ని ఉర్దూలో ఉన్నాయి, కొన్ని ఇంగ్లీష్లో ఉన్నాయి. టైం వేస్ట్ అని వీడియోలు వేయటం లేదు. అహ్మద్ దీదాద్ మొదలుకొని, జకీర్ నాయక్ మొదలుకొని, షఫీ మొదలుకొని, వాళ్ళ శిష్యులు ఇంకెవరైతే ఉన్నారో అందరూ కూడా బైబిల్లో మహమ్మద్ ఉన్నాడు, బైబిల్లో కొన్ని ప్రవచనాలు మహమ్మద్ గురించి రాయబడ్డాయి అని ఘంటాపదంగా చెప్తున్నారు. దానికి వాళ్ళు ఏ వచనాలు వాడతారో డైరెక్ట్గా నేను పాఠంలోకి వెళ్తున్నాను. వాళ్ళు ఒక వచనం చూపిస్తారు. ఆ వచనం చూపించి అదిగో అక్కడ రాయబడుతున్న ఆ ప్రవక్త ఎవరైతే ఉన్నారో ఆ ప్రవక్త మా మహమ్మదే అంటారు వాళ్ళు. దానికి వాళ్ళు కొన్ని క్లెయిమ్ చేసుకుంటారు, కొన్ని లక్షణాలు చూపిస్తారు. ఆ ప్రవక్తలో ఉన్న లక్షణాలు, మహమ్మద్లో ఉన్న ప్రవక్తలో ఉన్న లక్షణాలు దగ్గర పెట్టి ఇదిగో ఆ ప్రవక్త మా మహమ్మద్దే అని చెప్పి ప్రయత్నం చేస్తారు. ఇంతకీ ఏమి రెఫరెన్స్ చూపిస్తారు వాళ్ళు? త్వరగా బైబిల్ చూద్దాం. ఒకసారి ద్వితీయోపదేశకాండం తీయండి అందరూ, జాగ్రత్తగా రాసుకోండి ఇవన్నీ. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 15వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం ఏమంటే 15వ వచనం. హోరేబులో నీవు చావకుండినట్లు మళ్ళీ నా దేవుడైన యెహోవా స్వరము నాకు వినబడకుండును గాక, ఈ గొప్ప అగ్ని నాకు ఇకనూ కనబడుకుండును గాక అని చెప్పి తిని
ఆ సమయమున నీ దేవుడైన యెహోవాను నీవు అడిగిన వాటి అన్నిటి చొప్పునను, ఇక్కడ నుంచి జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి, నీ దేవుడైన యెహోవా నీ మధ్యను నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో నుండి నీ కొరకు పుట్టించును, ఆయన మాట నీవు వినవలను. జాగ్రత్తగా వినండి. మోషేతో దేవుడు చెప్తున్నాడు ఇది. అదిగో మోషే, యాజ్ ఇట్ ఈస్గా నీలాంటి ప్రవక్తనే, నీలాంటి ప్రాఫిట్, నీలాంటి ప్రవక్తనే నీ సహోదరుల నుండి పుట్టిస్తాను. ఈ జాగ్రత్తగా వినండి. నీ సహోదరులలో నీ కొరకు పుట్టించును, ఆయన మాట నువ్వు వినాలి. 17వ వచనం చూడండి. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారు చెప్పిన మాట మంచిది, వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాట ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించినది యావత్తును. ఇదిగోండి, ఈ రెఫరెన్స్ చూపిస్తారండి. ఈ రెఫరెన్స్ ఎక్స్ప్లెయిన్ చేసండి అందరితోనూ చప్పట్లు కొట్టిస్తాడండి జకీర్ నాయక్. ఎలా చప్పట్లు కొట్టిస్తాడు తెలుసా? అక్కడ ఏమనుంది? మోషే గారితో చెప్తున్నాడు దేవుడు ఆ మాట. మోషే, నీలాంటి ప్రవక్త, యాజ్ ఇట్ ఈస్గా నువ్వు ఎలాగున్నావో నీలాంటి ప్రవక్తే నీ సహోదరులో నుంచి పుడతాడు, నీ సహోదరులో నీలాంటి ప్రాఫిట్ పుడతాడు అని చెప్పాడు దేవుడు. ఇప్పుడు ఈ వచనాన్ని చూపించి వాళ్ళు ఏమంటారంటే, ఇదిగో దేవుడు అక్కడ చెప్తున్నాడు కదా, ఏమని? నీ సహోదరులో నుంచి నీ వంటి ప్రవక్తను పుట్టిస్తాను అన్నాడు కదా. ఆ ప్రవక్త పుట్టాడు. ఆ ప్రవక్త ఎవరో కాదు, మా మహమ్మద్. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో దేవుడు చెప్పిన, మోషేతో చెప్పిన ప్రవక్త ఎవరో కాదు, మహమ్మద్ అంటారు వాళ్ళు. అసలు మహమ్మద్ ఎలాగయ్యాడయ్యా అని మనం వివరణ అడిగామనుకోండి, వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు దానికి. ఎలాగా? మీరు మళ్ళా బైబిల్ చూడండి అంటారు వాళ్ళు. చెయ్యి అక్కడ పెట్టిస్తారు. చెయ్యి అక్కడ పెట్టించి ప్రవక్త ఎవరిలో నుండి పుడతాడని అక్కడ రాయబడుతుంది, సహోదరులలో నుండి అన్నాడు కదా. ఇప్పుడు ఇశ్రాయేలులకు సహోదరులు ఎవరు అని అడుగుతారు వాళ్ళు. సరే, ఇశ్రాయేలుకి సహోదరులు ఎవరు? ఇశ్రాయేలు వెనక్కి వెళ్దామా కొంచెం. ఇశ్రాయేలుకి మూల పురుషుడు ఎవరు? యాకోబు. యాకోబుకి తండ్రి ఎవరు? ఇస్సాకు. ఇస్సాకు తండ్రి ఎవరు? అబ్రహాము. అబ్రహాముకి ఇస్సాకుతో పాటు ఇంకో కొడుకున్నాడు, ఇస్మాయిల్. ఇప్పుడు వాళ్ళిద్దరు ఏమవుతారు? సహోదరులు అవుతారు. ఎంత బాగుంది ఇప్పుడు? బాగుందా? మీ సహోదరులో నుండి మీ ప్రవక్త పుడతాడంటే ఇశ్రాయేలుకు సహోదరులు ఎవరు అవుతారంటే ఇస్మాయిలీలు. సో మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు? బైబిల్ మీకు ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటాడు. ఎక్స్ట్రా దబాయిస్తాడు అనమాట. కిందన్న వాళ్ళ అమ్మ బాబోయ్ ఎంత మహాజ్ఞాని దిగాడు. నిజమే కదా. చప్పట్లు కొట్టేశారండి ఆ ఎక్స్ప్లెనేషన్కి. చప్పట్లు కొట్టేశారు. నవ్వొచ్చింది ఫస్ట్ టైం నాకు ఆ వీడియో చూసిన. ఒక గంట సేపు వీడియో ఉంటుందండి. ఎందుకు టైం వేస్ట్ అని నేను చూపించట్లేదు మీకు అవి. నీ వంటి ప్రవక్తను నీ సహోదరులో నుండి పుట్టిస్తాను అంటే ఇశ్రాయేలుకి సహోదరులు ఇస్మాయిలీలు. సో ఇప్పుడు మహమ్మద్ ప్రవక్త ఎవరిలో పుట్టాడు? సరిపోయిందా? మహమ్మద్ ఎవరిలో పుట్టాడు? ఇస్మాయిలీలో పుట్టాడు. సో బైబిల్ చెప్పిన ఆ ప్రవక్త మా మహమ్మదే. మీరు మహమ్మద్ నమ్మితేనే మీకు పరలోకం. ఎందుకంటే అక్కడ ఏమనుంది? ఆ ప్రవక్త మాట మీరు వినాలి. మీరు ఎందుకు ఖురాన్ వింటలేదు అంటాడు. పరిస్థితి ఏంటి? ఎలాగని చూసారా? బైబిల్ నేర్చుకోకపోతేనండి మనల్ని బురుడి కొట్టిస్తారండి. మహామేధావుల్లో మాట్లాడతారు. అసలు విషయం ఏంటంటే రెండు ఒకేసారి వేద్దాం అనుకున్నాను. వీళ్ళు ఇంకోటి క్లెయిమ్ చేసుకున్నారు, టైం సరిపోదు, మీరు ఎండలు కదా ఆయాసపడిపోతారని. ఇంకోటి వేయలేదు. ఒకటి పాత నిబంధనలో చెప్పిన ఈ ప్రవక్త ఏమో మా మహమ్మద్ అని క్లెయిమ్ చేసుకుంటారు. రెండోది కొత్త నిబంధనలో యేసుప్రభు వెళ్ళిపోతూ వేరొక ఆదరణకర్తను మీ అద్దకు పంపిస్తానంటాడు కదా, ఆయన కూడా మా మహమ్మద్ అంటారు వాళ్ళు. ఏమంటే మీకు ముందు ఒక చిన్న సమాచారం ఇవ్వాలి. మీకు అవసరం లేదు కానీ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఏంటి ఇన్ఫర్మేషన్ అంటే, అసలు మహమ్మద్ ఎప్పుడు పుట్టాడు తెలుసా మీకు? తెలుసా? 530 AD, క్రీస్తు శకం 530లో పుట్టి 632లో చచ్చిపోయాడు. ఒక దగ్గరగా 62 సంవత్సరాలు బ్రతికాడు ఈయన.
60 సంవత్సరాలు బతికాడు. నెక్స్ట్ సెమినార్లో ఆ టైటిల్ మీరు విందరు. కానీ అసలు ఆదరణకర్తని వీళ్ళు ఎలా క్లెయిమ్ చేసుకుంటున్నారంటే దానికి బైబిల్లోనండి 3-4 రెఫరెన్స్లు చూపిస్తారండి. ఆ రెఫరెన్స్ల దగ్గర కన్ఫ్యూజ్ చేసి ఈయనే మహమ్మద్ అంటారు అంతే, ఆదరణకర్త గురించి చూపించి. మీకు తర్వాత చెప్తాను, ఇది మైండ్లో పెట్టుకోండి. ఈయన ఎప్పటివాడు, ఎప్పుడు పుట్టాడు అంటే సౌత్ ఆఫ్రికాలో పుట్టాడు. ఏమంటే క్రీస్తు శకం 530 నుంచి 630, ఒక 31-32 సంవత్సరాలు 61-62 సంవత్సరాలు బతికాడు. ఈయన టైం పీరియడ్ ఎప్పుడు బతికాడు అంటే అప్పుడు బతికాడు. ఆ కాలంలో ఈ బుక్ రాశాడు. ఏ బుక్ రాశాడు? ఖురాన్. బైబిల్ ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది చెప్పండి? కొత్త నిబంధనతో సహా ఎప్పుడు కంప్లీట్ అయిపోయింది? ఫస్ట్ 100 ఇయర్స్లోనే కంప్లీట్ అయిపోయింది. యేసుక్రీస్తుల వారు 33లో చచ్చిపోయారు. అపోస్తుల 50, 68, 70 వరకు వీళ్ళు సేవ చేశారు. ఆ 70 ఏళ్ళకి అంటే మొదటి 100 ఏళ్ళకే బైబిల్ అనేది ప్రకటన గ్రంథంతో సహా పూర్తయిపోయింది. చివరి 90లో ప్రకటన గ్రంథం రాసేశారు. 100 ఏళ్లలో బైబిల్ కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ 100 ఇయర్స్లో బైబిల్ కంప్లీట్ అయిపోయింది. ఈయన ఎప్పుడు పుట్టాడు? బైబిల్ కంప్లీట్ అయిపోయిన సుమారు 400 సంవత్సరాల తర్వాత పుట్టి మీరు నా మాటేనండి అంటున్నాడు. ఎలాగుంది ఇది? మీకు అర్థం అవ్వాలి. ఈ క్యాల్కులేషన్స్ అన్ని తెలియాలి, చరిత్రలో ఏం జరిగిందో తెలియాలి. బైబిల్ గ్రేట్, బైబిల్ యొక్క గొప్పతనం బయటకు వస్తుంది. ఇప్పుడు జాగ్రత్తగా విందాం. ఇప్పుడు ఈ ద్వితీయోపదేశ కాండంలో ఇదిగో నీ సహోదరులు అనగానే సహోదరులు ఇశ్రాయేలీలు, అందులోంచి ప్రవక్త పుడతాడు అంటే వాళ్ళకి ఇస్మాయిలీలు వాళ్ళకి సహోదరులు అవుతారు. అందులోంచి మహమ్మద్ పుట్టాడు. మీరు ఆ మహమ్మద్ ప్రవక్త మాట మీరు ఏం చేయాలి? వినాలి. ఎందుకంటే అక్కడ ఉంది కదా, ఒకసారి చదువుతారు. అది 18వ వచనంలో ఏమనుంది? వారి సహోదరులలో నుండి నీ వంటి ప్రవక్తను వారి కొరకు పుట్టించదను, అతని నోట నా మాటలు ఉంచెదను, నేను అతనికి ఆజ్ఞాపించిన యావత్తు అతను వారితో చెప్పును. చూసారా? ముందుకెళ్ళే సరిగుంటుంది. ఎక్కడ 16 చివరిలో ఆయన మాట నీవు వినవలెను. 16వ వచనం చివరిలో ఏమనుంది? ఆయన మాట నీవు అంటే ఇప్పుడు మనం ఎవరు మాట్లాడాలి? మహమ్మద్ ప్రవక్త గారు మాట్లాడాలి. చూసారా? ఇలా తిప్పారు ఈ వచనాన్ని, తిప్పారు. జాగ్రత్తగా ఉండి తిప్పేశారు. నిజాన్ని వెలికి తీయాలి. అసలు అక్కడ రాయబడుతున్నది ఎవరి గురించో తెలియాలి. ఏమంటే బైబిల్లో నేను పుస్తకాలు చెప్పాను కదా, ఏది ఆదికాండం చెప్పాను, నిర్గమకాండం చెప్పాను, లేవికాండం చెప్పాను. తర్వాత ద్వితీయోపదేశ కాండం అయిపోయింది కదా, ద్వితీయోపదేశ కాండం వరకు 5 పుస్తకాలు చెప్పాను నేను. మీరు పుస్తకాలు ఎవరైనా విన్నవాళ్ళు ఉంటే ప్రతి చోట మీ సహోదరులు, మీ సహోదరులు, మీ సహోదరులు అని దేవుడు ఎవరి గురించి ప్రస్తావించాడు? ఎవరి గురించి ప్రస్తావిస్తాడు తెలుసా? ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు ఉంటాయి కదా, ఒక గోత్రం వాళ్ళు మరొక గోత్రం వాళ్ళకి ఏమవుతారో తెలుసా? సహోదరులు. జాగ్రత్తగా వినండి. రూబేను గోత్రం ఉంది కదా, షిమ్యోను గోత్రానికి వాళ్ళు ఏమవుతారు? మీకు అర్థమవుతుందా? సహోదరులు అంటే ఇశ్రాయేలీలు మాత్రమే ఇశ్రాయేలీలకు సహోదరులు. బైబిల్లో ఉందా? ఇలాగా ఉంది. యెహోషువ గ్రంథం తీయండి, రాసుకోండి ఇవన్నీ. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 14 వచనం చదవండి. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 14 వచనం. మీ భార్యలను, మీ పిల్లలను, మీ ఆస్తియు యోర్దాను అవతల మోషే మీకు ఇచ్చిన ఈ దేశంలో మీరు నివసింపవలను గాని పరాక్రమవంతులను శూరులైన మీరు అందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ముందుగా, అండర్లైన్ చేయండి. ఎవరట? మీ సహోదరులకు ముందుగా నది దాటి యెహోవా నీకు దయచేసినట్లు నీ సహోదరులకు విశ్రాంతి దయచేయవాలి. జాగ్రత్తగా వినండి. ఈ సందర్భంలో ఎవరి గురించి మాట్లాడుతున్నారంటే రూబేను, గాదేను, మనష్షే అర్ధగోత్రాల వాళ్ళతో యెహోషువ మాట్లాడుతున్నాడు. జాగ్రత్తగా వినండి. 3 గోత్రాలతో మాట్లాడుతున్నాడు. ఏ గోత్రాలు అంటే రూబేను, గాదీయులు, మనష్షే అర్ధగోత్రం. ఈ వీళ్ళతో మాట్లాడుతూ మీ సహోదరులని ఎవరిని చెప్తున్నాడు? ఈ 3 గోత్రాలకి మిగిలిపోయిన 9 గోత్రాల వాళ్ళు ఏమవుతారు? అర్థమవుతుందా? సహోదరులు అంటే ఇశ్రాయేలీయుడు ఇశ్రాయేలుడికి సహోదరుడు అవుతాడు. ఇశ్రాయేలుడికి ఇస్మాయేలీయుడు సహోదరుడు కాడు. ఎందుకంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానము
అనబడును. వాగ్దానం ఇచ్చేశాడు కదా. ఇప్పుడు దేవుడు సంతానం, అబ్రహాం సంతానం ఎవరంటే ఇశ్రాయేలు మాత్రమే. వాళ్ళు మాత్రమే ఒకరికొకరు ఏమవుతారు. ఏమంటే ఇంకో మాట చూపిస్తాను, ఈ మాట ఒక్కటి చాలండి వాళ్ళకి. ఇశ్రాయేలీలు మాత్రమే ఆ రోజుల్లో దేవుడి జనాంగం. మిగతా ఏ జనాంగంతోనూ దేవుడికి సంబంధం లేదు. మిగతా ఏ జనాంగానైనా దేవుడు ఏమని పిలుస్తాడు తెలుసా? అన్ని జనులు. వీళ్ళు ప్రతిష్ఠిత జనాంగం. ఎవరు? ఇశ్రాయేలీలు. ప్రవక్త పుట్టాలనుకోండి, ఎవరిలోంచి పుట్టాలి? ఆయన ప్రతిష్ఠించుకున్న ఈ జనాంగంలోంచే ప్రవక్త రావాలి. బయట అన్ని జనుల ప్రవక్త రాడు. పోనీ మీరు కాస్త బైబిల్ పైన అవగాహన ఉంటే, బైబిల్లో ప్రవక్తలు ఉన్నారా? యెషయా ఎవరు? ప్రవక్త. ఇంకా ఇర్మియా ప్రవక్త, ఎజ్కేలు ప్రవక్త, మీకా ప్రవక్త, నహుము ప్రవక్త, హబక్కుకు ప్రవక్త, జెఫన్యా ప్రవక్త. వీళ్ళందరూ ప్రవక్తలే కదా. ఈ ప్రవక్తల్లో ఎవరైనా ఒక్క ప్రవక్త వేరే జనాంగంలోంచి పుట్టాడా? అందరూ ఇశ్రాయేలీలేనా? బాగా ఆలోచించండి. ప్రవక్తలందరూ ఎక్కడ పుట్టారు? ఇశ్రాయేల్లో పుట్టారు. ఇశ్రాయేలులో నుంచే ప్రవక్తను ఎందుకు లేపుతాడంటే, వాళ్ళు మాత్రమే ఆ రోజు దేవుడికి ప్రతిష్ఠిత జనాంగం. యెహోషువ గ్రంథం తీయండి. యెహోషువ గ్రంథం ఇంకో మాట చూపిస్తాను మీకు. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం చూడండి, బైబిల్ ఏమనుందో. యెహోషువ గ్రంథం 17వ అధ్యాయం 4వ వచనం. వారు యాజకులైన ఎలియాజరు ఎదుటికిని, నూను కుమారుడైన యెహోషువ ఎదుటికిని, ప్రధాన ఎదుటికి వచ్చి ఏమంటున్నారు వాళ్ళు? మా సహోదరులు, గోత్రం మరొక గోత్రానికి సహోదరులు, మా సహోదరుల మధ్య మాకు స్వాస్థ్యం ఇయ్యవలెనని. చూసారా? యెహోవా మోషేకు ఆజ్ఞాపించినని మనవి చేయక. క్షమించండి, 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం అండి ఇదే. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. నేను చెప్తున్న యాజ్ ఇట్ ఈజ్గా ఈ పదం అక్కడ ఉంటుంది. ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయం 6వ వచనం. మీరు మీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము ఉందమ్మా? ఇప్పుడు ఎవరు ప్రతిష్ఠించిన జనం? యెహోవాకు ఇశ్రాయేలీలు. ప్రతిష్ఠించిన జనాంగంలో నుంచి ఎవరు వస్తారు? ఆయన సేవకులైన, ఆయన యాజకులైన వస్తారు. ఈరోజు ప్రతిష్ఠిత జనాంగం ఎవరు చెప్పండి? ఈరోజు దేవుడికి ఎవరు? క్రైస్తవులు, రక్షణ పొందిన వాళ్ళు, బాప్తిసం తీసుకున్న వాళ్ళు దేవుడు ప్రతిష్ఠించిన ప్రతిష్ఠిత జనాంగం. ఇందులో నుంచే బోధకుడు రావాలి. ప్రభుని నమ్మినవాడు, బాప్తిసం పొందినవాడే బోధ చేయడానికి అర్హుడు. మళ్ళీ చెప్తున్నాను, ఎవరు వాక్యం చెప్పాలి, ఎవరు బోధించడానికి అర్హుడు అంటే, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేయాలి? బోధ చేయాలి. ప్రభు బోధకు ఎప్పుడు వెళ్ళాడు? 30వ ఏట బాప్తిసం తీసుకున్న తర్వాత ఏం చేశాడు? వాక్యం బోధించడానికి వెళ్ళాడు. అంటే బోధకుడు ముందు ఏమైపోవాలి? దేవునికి ప్రతిష్ఠిత జనాంగంగా మారిపోవాలి. రక్షణ పొందినవాడు రక్షణ పొందండి అని సువార్త ప్రకటించాలి. ఇది బైబిల్ చట్టం. ఈ చట్ట ప్రకారం దేవుడికి ప్రతిష్ఠిత జనాంగం ఎవరు అంటే ఇశ్రాయేలీలు. ప్రవక్తలు కూడా ఎందులోంచి పుట్టారు? ఇప్పుడు ఇశ్రాయేలులోంచి పుట్టారు. ఇప్పుడు ఇస్మాయేలులో పుట్టిన ప్రవక్తకి బైబిల్కి ఏం సంబంధం ఉంటుంది అసలు? మీ సహోదరులో నుండి నీ వంటి ప్రవక్తను పుట్టిస్తాను అంటే, సహోదరులు ఎవరు అంటే, ఒక గోత్రం, 12 గోత్రాలు ఉన్నారు కదా, ఒక గోత్రం మరొక గోత్రం వరకు ఏమవుతారు? సహోదరులు అవుతారు. అంతే తప్ప ఇశ్రాయేలులకి ఇస్మాయేలుడు సహోదరులని బైబిల్లో ఎక్కడా లేదు. మీరు కొత్త కథలు చెప్పకండి మాకు. నువ్వు బైబిల్లో రెఫరెన్స్ క్లెయిమ్ చేసుకుంటానన్నప్పుడు బైబిల్లోంచి అది కూడా క్లెయిమ్ చేసి చూపించాలి. ఏమని? ఇశ్రాయేలీలు, ఇస్మాయేలీలు సహోదరులు అని బైబిల్ ఎక్కడైనా ఉందా? ఆ రోజు పరిస్థితుల గురించి మాట్లాడుతున్నాను నేను. లేదు. వాళ్ళు మాత్రమే ప్రతిష్ఠిత జనాంగం. ఏ యాజకుడు వచ్చినా, ఏ ప్రవక్త వచ్చినా ఎందులోంచి వస్తాడు అంటే ఆ జాతిలో నుంచే వస్తాడు. బయట అన్నిల్లో నుంచి ఏ ప్రవక్త రాడు, పుట్టలేదు, పుట్టనివ్వలేదు కూడా. ఇది మైండ్లో పెట్టుకోండి, మీరు ఇది మనసులో పెట్టుకోండి. ఇప్పుడు ఒకటి, నీ సహోదరులు అన్నదాన్ని అపార్థం చేసుకుని, ఇదిగో ఆ ప్రవక్త మహమ్మద్ ప్రవక్తే అన్నారు. రెండో అపార్థం చెప్తున్నాను. రెండోది వీళ్ళు చేసిన రెండో అపార్థం ఏంటంటే, ఇప్పుడు అక్కడ మీరు ఇందాక చదువుకున్నారు కదా 18-16లో, నా వంటి ప్రవక్తను అన్నాడు కదా, నీ వంటి ప్రవక్త. మోషేతో అన్నాడు కదా, నీ వంటి ప్రవక్తను అన్నాడు కదా.
కాబట్టి 18:16 చదవండి. ద్వితీయోపదేశకాండం 18:16. నీ దేవుడైన యెహోవాను. చూసారా, నా వంటి ప్రవక్త. ఎవరు చెప్తున్నారు ఇది? మోషే ఇశ్రాయేలుకి చెప్తున్నాడు, ఇదిగో నా వంటి ప్రవక్తను దేవుడు మీ మధ్యలో పుట్టిస్తాను అన్నాడు. ఇది జాగ్రత్తగా ఈ పదాన్ని క్లెయిమ్ చేసుకుంటారండి. మోషే నా వంటి ప్రవక్త అన్నాడు కనుక మనం ఆ ప్రవక్త ఎవరని నమ్ముతున్నాం ఇంతకాలం? మనం యేసుప్రభు కదా. ఆ ప్రవక్త ఎవరు? యేసుప్రభుని మనం నమ్ముతాం. వాళ్ళు ఏమంటున్నారంటే, కాదు మీరు పొరపడ్డారు, యేసుప్రభు ఎలాగవుతాడు అంటున్నారు. పోనీ ఎలా కాడో మాకు చెప్పరంటే వాళ్ళు ఏమంటున్నారు తెలుసా? అయ్యయ్యో, మీరు బైబిల్ బాగా అర్థం చేసుకోలేదు. మోషే నా వంటి ప్రవక్త అన్నాడు, మరి మోషేలాగే ఉండాలి ప్రవక్త. మరి మోషేలాగా ఉండాలి అంటే మోషేకి పెళ్ళయింది, మీ యేసుప్రభుకి పెళ్ళయింది అంటున్నారు వాళ్ళు. బాగా అర్థం చేసుకోండి, ఎంత తెలివిగా వేస్తారంటే ప్రశ్నలు. మోషేకి పెళ్ళయింది, మీ యేసుప్రభుకి పెళ్ళయిందా? మా మహమ్మద్కి పెళ్ళయింది. ఓకేనా? కాబట్టి అక్కడ చెప్తున్న ఆ ప్రవక్త మీ యేసుప్రభు కాదు. ఎవరు? మహమ్మద్. మీరు అక్కడ నా వంటి ప్రవక్త అన్నాడు కనుక మోషేకి పిల్లలు ఉన్నారా? ఉన్నారు. మీ యేసుప్రభుకి పిల్లలు ఉన్నారా? లేరు. మా మహమ్మద్కి ఎవరున్నారు? పిల్లలు ఉన్నారు. సరిపోతుంది చూసారా అన్నారు. వీళ్ళ బుర్ర ఎప్పుడునండి పిల్లలే. ఇంక మరి లోతుల్లోకి వెళ్తే బాగోదు. 4 ఏజ్ పెళ్ళిళ్ళు, 3 ఏజ్ పెళ్ళిళ్ళు. ఏమండి, పిల్లల్ని కంటం, అలా రోడ్ల మీద వదిలేయటం, ఒకడు పంచర్లు వేసుకోవటం, ఒకడు రోడ్డు పక్కన తిరగటం, కానీ రోడ్ల మీద వదిలేశారు. మొన్న మధ్యకాలంలో ఒక వార్త అండి, నేను షాక్ అయిపోయాను. ఒక తల్లి 7 మగపిల్లల్ని కన్నదండి. 7 మగపిల్లల్ని కానీ 7 కూడానండి ఉగ్రవాద సంస్థలకు ఇచ్చేసింది. ఏమంటారు దాన్ని? ఏదో విప్లవానికి ఏదో పేరు ఉంటుంది. ఏమంటారు దాన్ని? ఏమంటారు? ఐఎస్ఐ. దానికి ఆ తీవ్రవాదానికి ఏదో నినాదం ఉంటుంది, జిహాద్. అది మర్చిపోయాను నేను. అంటే 7 కొడుకులని ఎవరికి ఇచ్చేసిందంట? వాడు జిహాద్ దాన్ని కూడా గన్న వేసుకుని పోతున్నాడు. ఎక్కడైనా ఎవరైనా చంపేయాలంటే ఇటు బాంబుకి బెల్ట్ పెట్టుకుని ఇల్లాలను పట్టేసుకుంటాడు. వీడు కొడుకుల్ని జిహాద్కి ఇచ్చిందట. ఎందుకు ఇస్తుంది అంటే, ఇక్కడ 7 కొడుకులు ఉన్నారు, ఒకళ్ళిద్దరు కాదు కదా. మనమేమో అష్టకష్టాలు పడి 2 పిల్లలకి అంటాం. వాళ్ళని పెంచుకోవడానికే మనకు కష్టం. 7 చూసారా, కనీసి జిహాద్కి ఇచ్చిందట. ఏమంటే ఎందుకు ఇచ్చేస్తుందంటే, నా పిల్లల్ని ఇచ్చేసినా పర్వాలేదు, నా భర్తకి ఇంకో వైఫ్ ఉంటుంది, ఆయనకు 6 7 ఉంటారు, సంతానం తక్కువేటండి వాళ్ళకి. వీళ్ళ బుర్ర ఎప్పుడు పెళ్ళి పిల్లలు తిండి 3 కాన్సెప్ట్లు. బాగా మాంసం, 2 పెళ్ళి, 3 పిల్లలు. కనుక వీళ్ళు పోలికలు కూడా ఏ పోలికలు పోల్చారంటే, నా వంటి ప్రవక్తను మీ కొరకు పుట్టిస్తానంటే, అదిగో మీ మోషేకి పెళ్ళయింది, మా మహమ్మద్కి పెళ్ళయింది. మీ మోషేకి పిల్లలు ఉన్నారు, మా మహమ్మద్కి ఎవరు ఉన్నారు? పిల్లలు ఉన్నారు. మీ యేసుప్రభు అంటున్నారేంటి? అసలు మీ యేసుప్రభుకి పెళ్ళి లేదు, పిల్లలు లేదు. కాదు మీ యేసుప్రభు కాదు అంటున్నారు వాళ్ళు. సరే, పచ్చకామెరలోడికి లోకం అంతా ఎలా కనపడుతుందట అంతే. ఈ పెళ్ళిళ్ళు మైండ్తో ఉన్నవాడికి అన్ని పోలికలు కూడా ఏం కనపడతాయి మీకు అక్కడ? ఇప్పుడు ఇందాకేదన్నారు పదం? జిహాద్ అంటాడు కదా. ఆ జిహాద్లో చచ్చిపోవడానికి వాడిని ఎలా ప్రేరేపిస్తారు తెలుసండి? నువ్వు గనక భూమి మీద జిహాద్లో చచ్చిపోయావంటే, నీకు పైన 7 భార్యలు రెడీగా ఉంటారంటే ఆడు ఇమీడియట్గా చచ్చిపోతాడండి వెళ్ళి. ఎదిగే స్వర్గంలో 7 భార్యలట. మళ్ళా మరి ఎవడు వదులుకుంటాడు 7? భూమి మీద ఒకళ్ళిద్దరినే పెంచి పోషణలాగా చేస్తాను, అక్కడంతా ఫ్రీ. భార్యలు మాత్రం ఎప్పుడు వెనకాల ఉంటారు. ఒకళ్ళు కాదు, 2 కాదు, అందమైన 7 భార్యలు. బోధలు అలాగ ఉన్నాయి. మరి యువత చచ్చిపోతే ఏమైపోతారు చెప్పండి? పరిశుద్ధత భూమి మీద లేదు, పరిశుద్ధత అక్కడ కూడా లేదు. ఇక్కడ 7, అక్కడేమో 7. చూసారా అలాగున్నాయో? ఇలాంటి వాళ్ళండి క్రీస్తు గురించి రాయబడిన పవిత్రమైన ప్రవచనాలని మహమ్మద్కి లింక్ చేస్తున్నారు. ఇప్పుడు చెప్తే జాగ్రత్తగా వినండి, మీరు బాగా ఆలోచించాలి. అది నా వంటి ప్రవక్తను మీ కొరకు ఏమంటే మీ సహోదరులో నుండి పుట్టిస్తానంటే అర్థం ఏంటంటే మోషేకు ఎలాంటి స్వభావాలు అయితే ఉంటాయో, మోషేకు ఎలాంటి గుణాలు అయితే ఉంటాయో, పుట్టబోయే ఆ ప్రవక్తకు కూడా
అలాంటి స్వభావాలు, అలాంటి గుణాలే ఉంటాయని అర్థం. అంతే తప్ప భౌతికంగా పెళ్ళిళ్ళు పిల్లలు కాదు అక్కడ దేవుడు చెప్తున్నది. ఏమండి, నేను నిజం ఓ మధ్యకాలంలో నేను ఆశ్చర్యపోయాను. ఏంటి ఆశ్చర్యపోయిందంటే, డావిన్సీ కోడ్ అని ఒక సినిమా వచ్చింది, తెలుసు కదా మీకు? తెలుసా? డావిన్సీ కోడ్ అని యేసుప్రభు మీద ఒక పిచ్చోడు సినిమా తీశాడు. తీసి అందులో ఏం రాశాడంటాడు, యేసుప్రభుకి మగ్దలేని మరియతో పెళ్ళైంది, పిల్లలు ఉన్నారని సినిమా తీశాడు వాడు. జాగ్రత్తగా వినండి. అప్పుడు క్రైస్తవులు అందరూ రోడ్లు ఎక్కారండి. క్రైస్తవులతో పాటు వీళ్ళు రోడ్లు ఎక్కారు. అలాగే ఒప్పుకుంటాం, యేసుప్రభుకి పెళ్ళి అవ్వలేదు అన్నారు వీళ్ళు. అప్పుడు నేను అనుకున్నాను, అమ్మ నాయన యేసుప్రభు మీద ఎంత ప్రేమ పుట్టింది ఏంటి వీళ్ళకంటే. ముద్దుల్లో రకాలు ఉంటాయి. ప్రేమతో పెట్టే ముద్దు, ఇస్కరియోతు యోధా కూడా అప్పగించడానికి పెట్టే ముద్దు. జాగ్రత్తగా వినండి. ముద్దుల్లో రకాలు ఉన్నట్టుగానే ప్రేమల్లో కూడా వీళ్ళకి సడన్గా యేసుప్రభు మీద ప్రేమ ఎందుకు పొంగుకొచ్చింది అనుకుంటున్నారు? యేసుప్రభుకి గనక పెళ్ళి అయిపోయి పిల్లలు ఉన్నారని గనక అది నిజమైపోయింది అనుకోండి, ఆ ప్రవక్త ఈయనేనని మా ఓడిపోతాడని భయం. మీకు అర్థమైందా? పెళ్ళి పిల్లలని ఎవరిని క్లెయిమ్ చేసుకున్నారు? మహమ్మద్ని. ఇప్పుడు ఈయనకి పెళ్ళి అయిపోయిందంటే ఎలాగా? ఈయన ఆ ప్రవక్త అయిపోతాడు. అబ్బాబ్బా, అసలు యేసుప్రభుకి పెళ్ళి అయిందంటే మేము ఒప్పుకోం. ప్రేమతో వచ్చారనుకుంటున్నారా? వాళ్ళు ఒక వాదన మీద స్టాండ్ అయ్యి దాన్ని గెలిపించుకోవడానికి వచ్చారు. మీకు అర్థమైంది? ఇప్పుడు ఆలోచిద్దాం. నా వంటి ప్రవక్తను మీలోకి పుట్టిస్తాను అంటే ఇప్పుడు ఈ సిమిలారిటీస్ మోషేకును అలాగే యేసుక్రీస్తుల వారికి దగ్గరికి ఏమైనా స్వభావాలు ఉన్నాయా, దగ్గరికి ఏమైనా లక్షణాలు ఉన్నాయా? ఒకసారి మీరు ఆలోచించండి. మీకు మీకు కనెక్ట్ అవుతాయి. కొన్ని ఆయనలో ఉన్నవి ఈయనలో చాలా ఉంటాయి, ఈయనలో ఉన్నవి ఆయనలో చాలా ఉంటాయి. ఏముంటాయి చెప్పండి? మోషే గారి గురించి ఒక మంచి సాక్ష్యం ఇచ్చాడు దేవుడు. ఒకటి కాదు, 2 సాక్ష్యాలు ఇస్తారండి. ఒకసారి మోషే గారి గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. ముందు సంఖ్యాకాండం తీయండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం చదువుదామా? సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా మాట వినును, మోషే భూమి మీద ఉన్న వారందరిలో ఇది అండర్లైన్ చేసుకోండి. మోషే ఎవరట? ఎందుకన్నాడు చెప్పండి దేవుడు? తెలుసా ఎవరికైనా తెలుసా? అమ్మ నా వైపు చూడండి అందరూ. మోషే గారిని దేవుడు సాత్వికుడని ఎందుకన్నాడు? మోషే గారు నడిపించిన జనాంగం ఎంతమంది తెలుసా? దగ్గరగా 20 లక్షలు యాజ్ ఇట్ ఈస్ సుమారు. ఎందుకంటే కాల్బలమే 6 లక్షలు అంటే మరి వాళ్ళు యుద్ధం చేయగలిగిన వాళ్ళు, యవనస్తులు వాళ్ళు. మరి వాళ్ళకి తల్లిదండ్రులు ఉంటారు కదా. 6 ఇంటూ సింపుల్గా 3 వేసుకున్న 6 3 18, దగ్గరగా 20 లక్షలు అండి. 20 లక్షల మందికి ఒకడే నాయకుడు మోషే గారు. ఎక్కడున్న స్త్రీలని పురుషులను అడుగుతున్నాను, తల్లిని తండ్రిని, మీరు మీ కుటుంబంలో మీరు ఎంతమందిని నడిపిస్తున్నారు? మిమ్మల్ని తీసేస్తే 3, మీతో కలిపి 4. ఈ 3 నడిపించడానికి అప్పుడప్పుడు స్త్రీ వేడెక్కిపోతూ ఉంటుంది, కిచెన్లో సౌండ్లు వస్తాయి. ఈ 3 నడిపించడానికి పురుషుడు వేడెక్కిపోతూ ఉంటాడు, రిమోట్లు పగలగొట్టేస్తాడు, టీవీలు పగలగొట్టేస్తాడు. ఏమైనా యుద్ధాలు, పెద్ద పెద్ద యుద్ధాలు జరిగిపోతాయి ఇంట్లో. ఎంతమందిని నడిపిస్తున్నారు? 3 నడిపించడానికి, 3 సాకడానికి, 3 పెంచడానికి నీకు అసలు 150 బీపీ వచ్చేస్తుంటే 20 లక్షల మంది నడిపించడానికి మోషేకి ఎంత స్టామినా కావాలి, ఎంత ఓపిక కావాలి, ఎంత దీర్ఘశాంతం కావాలి, ఎంత వివేచన కావాలి మీరు ఆలోచించండి. అమ్మ నాయన, నీకు అప్పగించిన పని చిన్నది కాదు మోషే. 20 లక్షల మందిని అప్పగిస్తే ఎంత సాత్వికంతో లాక్కుని వెళ్ళిపోతున్నావయ్యా. భూమి మీద అసలు నీ వంటి మిక్కిలి సాత్వికుడే లేడు. ఎంత గొప్పోడు అంటేనండి, అన్ని లక్షల మంది పోనీ లాక్కెళ్ళటం ఎలాగంటే, నడరా అంటే నడిచేవారు. ఏమంటే మీరు ఎప్పుడైనా పెళ్ళికి వ్యాన్ కట్టుకుని పెళ్ళికి తీసుకెళ్ళిన వాళ్ళు, ఎక్స్పీరియన్స్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీరు ఉన్నారా? మీకు మీ ఇంట్లో ఎవరిదైనా చుట్టాలు పెళ్ళి అవుతున్నప్పుడు పెళ్ళికి వెళ్దాం పదరాని అక్కడ లారీ పెట్టి వీళ్ళందరినీ రెడీ చేసి తీసుకెళ్ళండి. 10 గంటలకు బండి అక్కడ పెడితే ఒక ఆవిడ చీర కట్టుకుంటానంటది, ఒక ఆవిడ స్నానం చేస్తూ ఉంటుంది, ఒక ఆవిడ ఇంకా సామాన్లు కట్టుకుంటుందంటే, ఒక ఆవిడేమో మా ఆయన ఇప్పుడే బయటికి వెళ్ళి ఆగండి అంటది. బండిలోనండి దగ్గరకు ఒక 50 మంది 100 మంది ఎక్కుతారండి. ఆ 100 మంది ఎక్కడానికి వస్తుందండి తలపోటు. నేను రాత్రి మీటింగ్లకు వెళ్తాను కదా, అక్కడ తమ్ముడు ఈ జనాంగాన్ని అందరిని ఎక్కించుకోవడానికి ఒక ఆటో పెడతాడు. ఆటో పట్టుకొచ్చి 7 గంటలు పెట్టేస్తాడండి.
రండి రండి అంటే ఆటో పెట్టిన తర్వాత ఒక్కొక్కరు 30 మంది ఎక్కడానికంటే గంటన్నర చేస్తారండి. 30 మందిని నడిపించడానికి ఇంత తలపోడు అయితే ఆటోలో, ఒక 100 మందిని నడిపించడానికి పెళ్ళిళ్ళు ఎంత తలపోడో మీకు తెలియదు కాదు. పెళ్ళిళ్ళన్నీ ఆలస్యం అవడానికి కారణం వీళ్ళే. టైంకి వచ్చి బండ్లు ఎక్కరు, వీళ్ళు టైంకి వెళ్ళరు, అక్కడ టైంకి పెళ్ళి అవ్వదు. ఇప్పుడు ఈ 100 మందికో 50 మందికో 30 మందికో ఇంత తలపోటు అయితే ఆయన నడిపిస్తున్నది ఎంతమందిని? పబ్బా ఒక్కొక్కడు గుడారాలు ఎత్తుకోవాలా, ఒకటికి మేకలు, ఒకటి కోళ్ళు. వాళ్ళకి ఏం చిన్నోళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు? మేక మందలు ఉన్నాయి, కోడి మందలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గేదెలు ఉన్నాయి, ఒంటులు ఉన్నాయి. ఈ మందంతా వేసుకుని మనుషులందరినీ వేసుకుని గుడారాలు సర్దుకుని పదండ్రా బాబు అంటే ఆగాగాని ఇంకానే తేరలేదు, లెగలేదంటాడు ఒకడు గుడారంలో పడుకుని. బబ్బా నేను ఒకసారి ఇమేజ్ చేశానండి, అసలు ఊహించాను అసలు అది అంతలా జరుగుతున్నట్టుగా. ఆ మధ్యలో నాయకుడిగా మిమ్మల్ని ఎడితే ఒకసారి ఊహించుకోండి. అదందరినీ నువ్వే నడిపించాలని మోషే గారి ప్లేస్ మీకు ఇస్తే 2 రోజులకి లీవ్ ఇచ్చేస్తాం మనం. మా వల్ల కాదు నాయన. ఒకడు తూర్పు పోతాడు, ఒకడు పడమర పోతాడు, ఒకడు వెనక్కి పోతాడు, ఒకడు తిన్నంటాడు, ఒకడేమో నీళ్ళు లేవు అంటాడు, ఒకడేమో అనారోగ్యం అంటాడు. ఏమన్నా అంతమంది జనాంగంలో అనారోగ్యం వచ్చిన వాళ్ళు ఉంటారా? మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? మోసే ఇప్పుడు మేము నడలేము, రేపు వస్తాం అంటాడు. ఆయన దేవుడేమో ఊరుకోడు, మోసే తీసుకున్నాడు అంటాడు. ఈడేమో నేను రాను, నాకు జ్వరం కింద అంటాడు. ఏంటి మోసే గారి పరిస్థితి? బాబు ఇవన్నీ ఆలోచించుకుని బుర్ర వేడెక్కిపోయిందని నాకు. అందుకే అన్నాడు ఆ మాట అక్కడ, ఏమని? భూమి మీద ఉన్న వారందరిలో అన్నాడు. చూసారు, ఆ పదం ప్రయోగించాడు అక్కడ. భూమి మీద ఉన్న వారందరిలో కల్లా నువ్వెవరివి? మిక్కిలి సాత్వికుడివి. కోపం లేదండి, నిజంగానండి. అసలు ఆయన ప్రయాస ఎలా బాబు, ఇప్పటికే ఒకసారి ఆలోచిస్తుంటే నరాలు చిట్లిపోతాయి. అంతమందిని ఎలా మేనేజ్ చేశాడు, ఎలా నడిపించాడు? ఒకటి మోషేకున్న స్వభావంలో ఒకటి ఏంటంటే సాత్వికం. రెండోది అక్కడ చెప్తారు చూడండి, కొంచెం కిందకి చదువుకుంటా 7వ వచనానికి వచ్చేస్తే, 7వ వచనానికి, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మోషేకును యేసుప్రభుకి కరెక్ట్గా కుదురుతుంది. ఎందుకంటే మోషేలో ఉన్న స్వభావాలన్నీ కూడా యేసుప్రభులో కనబడతాయి. ఏంటంటే మోషేలో ఇంకో క్వాలిటీ ఉంటుంది. ఒకటి సాత్వికుడు, 2 నమ్మకమైన వాడు, మూడోది ఏంటంటే మోషే దగ్గర ఉన్న మూడోది ఏంటంటే అద్భుతాలు సూచక క్రియలు చేసే వరం ఉంది ఆయన దగ్గర. పవర్ ఉందా? ఉంది. ఆ రోజు వాళ్ళ మీదకి రప్పించిన భయంకరమైన అద్భుతాలు సూచక్రియలు మీకు తెలియదు కాదు. ఎన్ని రకాలు రప్పించాడు ఐగుప్తు దేశం మీదకి. ఆ రోజు ఏమంటే వాళ్ళ ప్రయాణ మార్గంలో ఎర్ర సముద్రం అడ్డొచ్చిందని ఎర్ర సముద్రాన్ని ఏం చేశాడు? చీల్చేశాడు. ఇవన్నీ మోషే గారి జీవితంలో కనబడతాయి. జాగ్రత్తగా వినండి. ఈ మోషే గారి జీవితంలో కనబడిన లక్షణాలన్నీ, అద్భుతాలన్నీ తిరిగి మళ్ళీ ఎవరిలో కనబడతాయి? మహమ్మద్ ఏ అద్భుతాలు చేశాడు? ఏ సూచక్రియలు చేశాడు? ఏ సముద్రాలు చీల్చాడు? సముద్రం వద్దు, పిల్లకాలం చీల్చమానండి మహమ్మద్ని, అవదు. ఇంకోటి తెలుసా, మీరు నవ్వుకుంటారు. ఇప్పుడు వాళ్ళే పిలుచుకుంటారండి ఇలాగా. ఏమని పిలుచుకుంటారంటే అద్భుతాలు ఏమీ చేయని అద్భుతమైన ప్రవక్త మహమ్మద్ అని పేరెట్టారు వాళ్ళు. మీకు అర్థమైందో లేదో? ఏమని పేరు పెట్టుకున్నారు ఆయనకి? అద్భుతాలు ఏమీ చేయని అద్భుతమైన ప్రవక్తట. మరి ఎందుకు అద్భుతం అయ్యాడో నాకు తెలియదు ఇప్పుడు వరకు. ఇంకోటంటే నాకు ఇక్కడ ఏమంటే, మనం మోషే గారు గురించి మాట్లాడామనుకోండి, మోషే గారు అంటాం. యెషయా గారి గురించి మాట్లాడామనుకోండి, యెషయా గారు అంటాం. ఇర్మియా గురించి మాట్లాడితే ఇర్మియా గారు అంటాం. అంటే వాళ్ళు ప్రవక్తలే. ప్రతిదానికి యెషయా ప్రవక్త, ఇర్మియా ప్రవక్త, మోషే ప్రవక్త, అబ్రహాం ప్రవక్త అంటావా? అనం. కానీ వీళ్ళు పేరు పక్కన ఏమని పెట్టారు తెలుసా? అంటే అర్థం ఏంటి? నేను శ్రీను ముఖ్యమంత్రి, నేను శ్రీను ముఖ్యమంత్రి, నేను శ్రీను ముఖ్యమంత్రి అని చెప్పుకున్నాను అనుకోండి. నేను అర్థం ఏంటి? నాకు లేనిది ప్రజలు ఎక్కడ ఒప్పుకోరు అని పక్కన తగిలించేసుకున్నాను పట్టుకొచ్చి. నేను ముఖ్యమంత్రిని ఏంటి? రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి నన్ను ఒప్పుకోవట్లేదు కనుక పక్కన ఏమి పెట్టేసుకోవాలా? శ్రీను ముఖ్యమంత్రి, శ్రీను సౌండ్ ఎలాగుంది వినడానికి? సౌండ్ బాగుంది కానీ అధికారం లేదు. అలాగే మహమ్మద్ ప్రవక్త ఏమంటే మీరు ప్రవక్త చెప్పుకోండి, మేము ఎప్పుడు ఏమన్నాం, మీ విశ్వాసం మీది, మీ ఖురాన్ చెప్పుకోండి. మేము ఎందుకు మాట్లాడాల్సి వస్తుందంటే ఆయన పట్టుకొచ్చి మా బైబిల్లో పెడితే మేమెందుకు కూరుకుంటాం? ఆయన పట్టుకొచ్చేసి పవిత్రమైన మా ప్రభు కోసం చెప్పిన మాటల్ని ఆయనకి వక్రీకరించేసి ఆయన పట్టుకొచ్చి కనబడినట్టుగా భూతత్వం పెట్టి అదిగో మా మహమ్మద్ ఉన్నాడు అంటే మేము ఎందుకు మాట్లాడకుండా ఉంటాం? మీరు ఇందా చదువుకున్న వచనం యూదాపత్రిక, బోధ నిమిత్తం ప్రతి క్రైస్తవుడు ఏం చేయాలి?
పోరాడాలి. మా బోధన పాడు చేస్తారేంటి మీరు? మా రెఫరెన్స్లు ఎందుకు పాడు చేస్తున్నారు? అట్లా భావాన్ని వక్రీకరించి ఎందుకు చెప్తున్నారు? దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం బాగా ఆలోచిస్తే యాస్టీజ్గా మోషే గారిలో ఉన్న స్వభావాలు, అద్భుతాలు యేసుప్రభులో ఉంటాయి. సాత్వికం యేసుప్రభులో ఉంటుంది. నమ్మకం యాస్టీజ్గా యేసుప్రభులో ఉంటుంది. ఓకేనా? యేసుప్రభు గురించి రాయబడిన మాట ఒకటి చూడండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో యేసుప్రభు గురించి ఏం రాయబడింది? మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మీరు చాలాసార్లు చదువుకున్నారు. 28, 29 ఏమన్నా చూడండి. ప్రయాసపబడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేతును. నేను సాత్వికుడను. చూసారా? నేను సాత్వికుడను, దేన మనసు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకుని, చూసారా, నా యొద్ద నేర్చుకోనండి. ఇప్పుడు యేసుప్రభు కూడా సేమ్ అలాగే చెప్తున్నాడు. నేను ఎవరిని అంటున్నాడు? ఈ మోషే గారి గురించి ఏం రాయబడింది? సాత్వికుడు. సరిపోతున్నాయా యేసుప్రభుకిని మోషేకిని? సరిపోతున్నాయి. ఇంకొకటి చెప్పాను కదా, యేసుప్రభులో ఉన్నది ఏంటంటే నమ్మకం. మోషే గారి గురించి అక్కడ ఏం రాయబడింది? నా ఇల్లంతటిలో ఆయన నమ్మకమైన వాడు. మరి క్రీస్తు సంఘము మీద నమ్మకంగా ఉన్నాడు. ఆ రోజు ఇశ్రాయేల్ సంఘం మీద మోషే నమ్మకంగా ఉంటే, ఈరోజు క్రైస్తవులందరి మీద, ఈ సంఘం మీద నమ్మకస్తుడు ఎవరు అంటే, కాపాడింది ఎవరు అంటే, రక్షణ ఇచ్చింది ఎవరు అంటే, పరలోకానికి సిద్ధం చేస్తున్నది ఎవరు అంటే యేసుక్రీస్తు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మీరు చూడండి, చదువుకుంటారు చాలాసార్లు. 6వ వచనం ఇప్పుడు చదవండి. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం చదవండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, చూసారా, నమ్మకముగా ఉన్నాడు. ఇదే పదం మీరు ఎక్కడ చదువుకున్నారు? మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమనుంది? క్రీస్తు ఆ కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, ఆ ప్రవక్త ఎవరు? అక్కడ ద్వితీయోపదేశ కాండంలో చెప్పబడుతున్న స్వభావాలన్నీ ఎవరివి? యేసుక్రీస్తువి. ఎవరి పర్సనల్ లైఫ్లోకి వెళ్ళకూడదని నేను వెళ్ళటం లేదు. యేసుక్రీస్తులో సాత్వికం ఉంది. మీరు ఇప్పుడు ఎవరి గురించి క్లెయిమ్ చేసుకుంటున్నారో ఆయనలో సాత్వికం ఉందా? పర్సనల్ లైఫ్లోకి వెళ్తే బ్లాస్ట్ అయిపోద్ది జీవితం, మనకెందుకని వదిలేయటం. క్రీస్తు పర్సనల్ జీవితంలోకి వెళ్ళండి. ఎక్కడైనా కోపం ఉందా? ఎవరైనా చంపాడా? ఎవరైనా నరికాడా? ఏమైనా ఒక పాపం కానీ ఒక నేరం కానీ యేసుప్రభువులో మనకు కనపడుతుందా? కనపడదు. మారిపోయిన తర్వాత, ఏమన్నా మోషే మారిపోయిన తర్వాత మోషే జీవితంలో ఏమైనా నేరాలు కనపడతాయా? కనపడవు. కానీ ఈయన ఎవరినైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో ఆయనలో నేరాలు కనపడతాయి. కేసులు ఉన్నాయి ఆయన మీద, కాదని చెప్పమానండి. కేసులు ఉన్నాయి ఆయన మీద. మరి ఎలా క్లెయిమ్ చేస్తావు ఆ ప్రవక్త ఈయనని? దేవుని పిల్లలారా, కనుక బైబిల్ చెప్పిన ఆ ప్రవక్త ఎవరు అంటే యేసుక్రీస్తు. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే ఆ ప్రవక్త ఎవరని ఇప్పుడు ఎలాగైతే మాట్లాడుకుంటున్నారో, యేసుక్రీస్తుల వారు బ్రతుకున్న కాలంలో, అపోస్తుల కాలంలో కూడా మోషే చెప్పిన ఆ ప్రవక్త ఎవరు అనే ప్రశ్న ఆ కాలంలో కూడా ఉంది. జాగ్రత్తగా వినండి, కంక్లూజన్ ఇది. మీరు బాగా రాసుకోండి ఇవన్నీ. అసలు ఆ ప్రవక్త పుట్టిస్తానని దేవుడు చెప్పాడు కదా, ఆ ప్రవక్త పుడతాడా, ఆ ప్రవక్త ఎవరు అని తొలి శతాబ్దంలోని అపోస్తులు, యేసుక్రీస్తుల వారి కాలంలో ఉన్న ఇశ్రాయేలీయులందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఎవరు ఆ ప్రవక్త? మోషే చెప్పాడు కదా ఆ ప్రవక్త పుడతాడని, ఎవరు అని వీళ్ళందరూ ఎదురు చూస్తున్న కాలంలో ఇప్పుడు నిజంగా దేవుడు రాయించిన కొన్ని మాటలు మీరు చూడాలి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22, జాగ్రత్తగా రాసుకోండి. అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం 22వ వచనం. మోషే ఇట్లనెను, ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను మీరు అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలను. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా, చూసారా, మరలా మోషే గారు చెప్పింది ఇక్కడ చెప్తున్నాడు. ఆ ప్రవక్త ఇంతకీ ఎవరు? ఆ ప్రవక్త తొలి శతాబ్దంలో ఆ ప్రవక్త ఎవరన్నా వెతుకులాట ఉందని మనం ఎలా చెప్తామంటే, యోహాను సువార్త 1వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 1వ అధ్యాయానికి రండి, జాగ్రత్తగా రాసుకోండి. ఇది 19వ వచనం చూడండి. 1వ అధ్యాయంలో యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనం. నీవెవడవని అడుగుటకు
యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీయులను యోహాను వద్దకు పంపినప్పుడు, ఏ యోహాను ఇతను? జాగ్రత్తగా వినాలి. బాప్తిస్మం ఇచ్చే యోహాను దగ్గరికి ఈ యూదులందరూ పంపించారు. నువ్వు ఎవరివని అడగడానికి పంపించారు. పంపినప్పుడు అతడు ఇచ్చిన సాక్ష్యం ఇదే. అతడు ఎరుగననక ఒప్పుకొనెను, క్రీస్తును కానని ఒప్పుకొనెను. జాగ్రత్తగా వినండి. ఎవరిని కాదంటున్నాడు? మీరు ఎదురు చూస్తున్న మెస్సయ్య ఉన్నాడు కదా, రక్షకుడు, అతను మాత్రం నేను కాదు. మరి ఎవరు? నెక్స్ట్ చెప్తున్నాడు, నేను క్రీస్తును కానని ఒప్పుకొనెను కాగా వారు, మరి నీవెవరు? ఏలియావా అని ఎందుకు అడుగుతున్నారు? రాబో ఏలియా అని మలాకీ గారు చెప్పాడు కదా, మీకు ఉంది కదా మలాకీ ప్రవచనం. రాబో ఏలియా అని మీ కొరకు మరలా పుట్టిస్తాను అన్నాడు కదా. మరి రాబో ఏలియా అని పుట్టిస్తా అన్నాడు కదా దేవుడు. యోహాను, నువ్వు ఏలియావా? నువ్వు క్రీస్తువా? ఇప్పుడు ఈయనేమన్నాడు చూడు, నువ్వు ఏలియావా అని అడగగా అతడు కాదనను. నీవు ఆ ప్రవక్తవా? అండర్లైన్ చేయండి. ఏంటిది? నువ్వు ఆ ప్రవక్తవా అంటే ఏ ప్రవక్త? ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో మోషే వంటి ప్రవక్తను ఆ ప్రవక్త పుడతాడన్నారు కదా, ఆ ప్రవక్త నువ్వేనా? అంటే వీళ్ళందరూ ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు? ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్త ఎవరు? ఆ ప్రవక్తేడి? ఎవరు చూసారా? ఇప్పుడు చూడండి, నువ్వు ఆ ప్రవక్తవాన్ని అడుగగా కానని ఉత్తరం ఇచ్చాను. నేను ఆ ప్రవక్తను కాదంటున్నారు. ఎవరు? యోహాను గారు. ఏమంటే యోహాను గారు అనేసరికి ఎంత బాగా సేవ చేశాడు మీకు తెలియదు కాదు. ఆయనే అన్నాడు, బాబు నేను ఆ ప్రవక్తను నేను కాదు. భక్తిగా బ్రతికి దేవుడి కొరకు తలనరికించుకున్న ఈ వ్యక్తి నేను కాదంటే 500 ఏళ్ల తర్వాత పుట్టి ఆ ప్రవక్త నేనేనా ఆయన అన్నాడో లేదో తెలియదు కానీ వీళ్ళు క్లెయిమ్ చేసుకుంటున్నారు. యోహాను గారు నువ్వు ఆ ప్రవక్త నువ్వేనంటే యోహాను గారు ఏమంటున్నాడు? నేను కాదు బాబు, నాకు సంబంధం, ఆ ప్రవక్తకి నాకు సంబంధం లేదు. ఆయన ఎవరో కూడా, ఆయన క్రీస్తు, ఆయన మాత్రం నేను కాదు. ఇంకేమంటున్నారు? 7వ అధ్యాయానికి రండి. 7వ అధ్యాయం ఇదే యోహాను సువార్త 7వ అధ్యాయం 40వ వచనాన్ని కూడా రండి. యూదులందరూ వెతుకుతున్నారు ఆ ప్రవక్త కోసం. యోహాను సువార్త 7వ అధ్యాయం 40వ వచనం, జనసమూహములలో కొందరు ఈ మాటలు విని నిజముగా ఈయన ఆ ప్రవక్తయే అని అండర్లైన్ చేయండి. ఎవరి గురించి అంటున్నారు ఇది? యేసుప్రభు అద్భుతాలు సూచక్రియలు చేస్తుంటే జాగ్రత్తగా వినాలి, కన్ఫర్మేషన్ వస్తుంది ఆ ప్రవక్త ఎవరో. నువ్వంటున్నట్టుగా మహమ్మద్ కాదు, ఆ ప్రవక్త మా యేసు అని బైబిల్లో ఉంది. కన్ఫర్మేషన్ ఇది. ఇదిగో యేసుక్రీస్తుల వారు అద్భుతాలు సూచక్రియలు చేస్తుంటే ఆ రోజు అద్భుతాలు సూచక్రియలు చేసిన వాళ్ళందరూ కూడా ఏమంటున్నారట? ద్వితీయోపదేశకాండంలో ఆ ప్రవక్త వస్తాడని రాయబడి ఉంది కదా, ఆ ప్రవక్త ఈయనే. కన్ఫర్మేషనా? కన్ఫామ్. ఎవరు ఆ ప్రవక్త? ఇప్పుడు యేసు. నువ్వు ఎవరెవరో అని క్లెయిమ్ చేసుకోవడానికి బైబిల్ ప్రకారం కుదరదు. చదువుతారా కిందకి? ఆ ప్రవక్త ఈయనే అనిరి, మరికొందరు ఈయన క్రీస్తు అనిరి, మరికొందరు క్రీస్తు గలిలయలో నుండి వచ్చునా, క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బెత్లెహేమును గ్రామములో నుండి వచ్చునని లేఖనము చెప్పుటలేదా? కాబట్టి ఆయన గూర్చి జనసమూహముల్లో భేదము పుట్టెను. చూసారా, కొంతమంది ఏమో ఆ ప్రవక్త అంటున్నారట, కొందరేమో క్రీస్తు అంటున్నారట, కొందరు ఏమంటున్నారట, అయ్యయ్యో మనకు లేఖనం ఉంది కదా, దావీదు సంతానంలో పుడతాడు కదా, బెత్లెహేములో పుడతాడు కదా, ఈయన నజరేతులో పెరిగాడు కదా. వీళ్ళు అపార్థం చేసుకున్నది ఏంటంటే లేఖనం ప్రకారం యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? బెత్లెహేములోనే పుట్టాడు, దావీదుపురంలోనే పుట్టాడు. కానీ ఆయన పెరిగింది ఎక్కడ? నజరేతు. ఈయన నజరేతులోంచి వచ్చాడని అపార్థం చేసుకుంటున్నారు. వాళ్ళు పుట్టిన ప్లేస్ తెలియదు కదా వీళ్ళకి. కనుక ప్రజల్లో ఏం పుట్టిందట? భేదం. కానీ అందులో ఒక టీం మాత్రం, ఒక వర్గం మాత్రం ఏముంటుందంటే ఆ ప్రవక్త ఈయనే. ఎందుకంటే మోషే అద్భుతాలు చేశాడు, ఈయన కూడా ఏం చేస్తున్నాడు? అద్భుతాలు చేస్తున్నాడు. కనుక ఆ ప్రవక్త ఈయనే అని కన్ఫర్మ్ చేశారు. ఇంకొక వచనం చూపిస్తాను మీకు. 6వ అధ్యాయానికి రండి. యోహాను సువార్త 6వ అధ్యాయానికి, 6వ అధ్యాయము 13 చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 13, 14 చదువుదామే. కాబట్టి ఏం భుజించారు? 5 రొట్టెలు 2 చిన్న చేపలు పట్టుకొని దీవిస్తే సుమారు ఇంచుమించు 5,000 మంది పురుషులు భోజనం చేసేసారు. భోజనం అయిపోయిన తర్వాత ఇంకా చాలా మిగిలిపోతే వాటిని గంపల్లోకి ఏం చేశారు?
ఎత్తేసారు. రొట్టెలు చేపలు పెట్టాడు కదండి వేల మందికి. ఈ అద్భుతం జరిగిన తర్వాత ఏమంటున్నారు అంటే 13వ వచనం ఇప్పుడు చదవండి. కాబట్టి వారు భుజించిన తర్వాత వారి యొద్ద మిగిలిన 5 యవల రొట్టెల ముక్కలను పోగు చేసి 12 గంపలు నింపిరి. ఆ మనుషులు యేసు చేసిన సూచక క్రియను చూచి, అండర్లైన్ చేయండి, యేసు ప్రభు చేసిన ఈ సూచక క్రియను చూసి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయన్నే. కన్ఫామ్, మోషే చెప్పిన ప్రవక్త ఈయన్నే, యేసే ప్రవక్త. ఎందుకంటే ఆయనలో ఉన్న సాత్వికం కనబడుతుంది, ఆయనలో ఉన్న నమ్మకం కనబడుతుంది. ఆయన చేసినట్టుగా ఈయన కూడా ఏం చేస్తున్నాడు? మీరు చెప్పండి. ఈ మోషే చెప్పిన మోషే లాంటి ప్రవక్త మహమ్మద్దే అని కనుక నువ్వంటే నిన్ను ఏ అద్భుతం చేశాడని అడుగుతాను నేను. చచ్చిపోయిన వాళ్ళు ఎంతమందిని లేపాడు? ఎవరికి భోజనం పెట్టాడు? కుంటోళ్ళు బాగు చేశాడా? గుడ్డోళ్ళు బాగు చేశాడా? ఏమీ చేయలేదు. కానీ 11 మందిని పెళ్లి చేసుకున్నాడు. అదొకటి క్లెయిమ్ చేసుకొచ్చాలి. అదొకటే ఉంది ఆయన పేరట్ రికార్డు ఏదన్నా ఉంటే. కనుక ఆ ప్రవక్త ఈయనే, ఆ ప్రవక్త ఈయన కన్ఫర్మేషన్ వచ్చింది. ఎప్పుడు? తొలి శతాబ్దంలో. ఏమండి అసలు విషయం ఏంటంటే యేసు ప్రభు బ్రతుకున్న కాలంలోనే కన్ఫర్మ్ చేశారు ఆ ప్రవక్త ఈయనే అని. కన్ఫర్మ్, ఆ ప్రవక్త ఈయన అని కన్ఫర్మ్ అయిపోతే ఈయన ఎప్పుడు పుట్టాడు? ఇందాక డేట్ చెప్పాను, ఎప్పుడు పుట్టాడు? యేసు ప్రభు చచ్చిపోయి తిరిగి వెళ్ళిపోయిన 500 సంవత్సరాల తర్వాత పుట్టి ఆ ప్రవక్త నేనే. ఏం బాగుందండి ఇది. కనుక బైబిల్ అనేదండి పడనే సంగతి ఉండదు. నేను ఆశ్చర్యపోయిన సంగతి ఏంటంటే ఆ ప్రవక్త నేనని ఎవడన్నా వస్తాడేమోనని ఇప్పుడు మనం చదువుకున్న వచనాలు రాయించాడు దేవుడు. ఆ ప్రవక్త ఈయనే, ఆ ప్రవక్త ఈయనే. చూసారు ఎంత బాగుందో. కనుక దేవుని పిల్లలారా, బైబిల్ చెప్పిన ఆ ప్రవక్త ఎవరు? యేసుక్రీస్తు. కాదు అని అనడానికి ఏ లేఖనము ఒప్పుకోదు. ఇంకొకరు ఎవరైనా దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మోషే లాంటి స్వభావాలు యేసులో తప్ప మరెవరిలోనూ లేవు. ఓకేనా? ప్రార్థన చేసుకుందాం.